నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. మనం ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఒగ్గు కళాకారులు ప్రముఖులు అయిన ఒగ్గు మల్లారి గారు. నమస్తే తాత. నమస్తే. ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారా? మీరే ఈ వృత్తిలో ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు? నాకు 70 దాటి 80 పడ్డా. 80 నేను చేసేది 11 నెలల సంది తాళం కొడుతున్నా కూడా. తాళం కొడుతున్నారు. చిన్నప్పటి నుండి పని చేస్తున్నారా? చిన్నప్పటి సంది పని అంటే కొన్ని ఇది చేసిన, కొన్ని నాగరు కొట్టినా, కొన్ని మూట కొట్టినా, కొన్ని కథ చెప్పిన, కొన్ని ఆవుల కాసిన, కొన్ని చేలపోటీ బుచ్చాలు అడిగిన. తప్పండి చేలపోటీ మా నాయన అంటే తిరిగి బుచ్చాలు ఎత్తుకొచ్చేది. మళ్ళీ నేను తిరుగుతుంటే మా తమ్ముడు తిరిగి మా తమ్ముడు ఎత్తుకొచ్చేది. మీ నాయన పేరు? మా నాయన పేరు గుండాలు. మీ అమ్మ పేరు తాతయ్య? చెన్నమ్మ. చెన్నమ్మ. మీరు ఎంతమంది సంతానం? 3 మగవాళ్ళు, 6 ఆడవాళ్ళు. మీరు ఎన్నో మంది? 9 మంది. 9 మంది. మగవాళ్ళు 3, ఆడవాళ్ళు 6. మీరు అందులో ఎన్నో వాళ్ళు? నేను 2 కావాలి. అన్న ఇంకా అక్కేక. ఇప్పుడు అందరు బాగున్నారా? మీ అన్న, అక్కలు, చెల్లెలు అందరూ? లేడు. ఇద్దరు నాయన చిన్న లేదు, నాకన్నా పెద్ద లేదు, కానీ వాళ్ళు ఉన్నారు. అందరికి పెళ్లిళ్ళు అయ్యాయా? అందరు పెళ్లిళ్ళు అయినాయి, పిల్లలు అయినాయి, పిల్లలు తెల్ల అయ్యారు, కొడుకులు అయినాయి, కొడుకుల పిల్లలకే పెళ్లిళ్ళు వస్తారు. మీరు ఏ కథలు చెప్పారు? మేము బీరప్పది, ఎల్లమ్మది, మల్లన్నది, సారంగదారిది, ఎక్కడో చెడి ఎల్లమ్మ, మల్లన్నవి, బీరప్పే. ఇక అన్ని చిత్ర కథలు మస్తు చెప్పమంటారు. మా తాత చెప్పమంటారు. ఎడికైనా పోతే ఉద్యోగులు నెలకొతే మా తాత అంటారు, సాగలు నెలకొతే మడిలో కథ అంటారు. ఇక అవన్నీ కానీ ఈ ముఖ్యమైన మన కథలు. మీరు ఇప్పటికీ చెప్తున్నారా? చెప్తున్నా. ఇప్పటికీ ఈ పనిలో చేస్తున్నారా? మీకు ఇప్పటికి చేతన అవుతుందా మరి? ఇగితే తమ్ముడు బండ మీద తీసుకుపోతారు, ఆ కుర్చీ మీద కూర్చుంటే చెప్తా ఎవరా. మరి మా కోసం, మా ప్రేక్షకుల కోసం ఒక పాట పాడతారా? పాడమంటే పాడతా. పాడండి తాతయ్య ఒక పాట. చూడమా కన్నా తల్లే గంగారావమ్మ దేవి రావమ్మ. నేరో పోనీ రేఖ పున్న వెన్నాల ఏక చిత్తాము నాడు ఎదురు కొందోరే ఏడు కొందోరే. ఎడ్ల మందాలి మోత ఎవ్వరిది మోత ఎండి పుల్లాన గొయ్య ఎర్రన్న మోత ఆయన్న గాత. గంగా కోదండ విరామ జయ ఓ రామ జయ పుణ్య రామ భూజాది కొన్యాలు మేచేది కోరందలోన వన్యాలు మేచేది వారందలోన గరివ్యాలు మేచేది గాళ్ళ ఉయ్యాళ్ళమంటూ తాత పిన్న పాలు బిందరాది మోతావు చేసే పాలు కవ్వాల పూలు వంటికేయంగా ముట్టికేయంగా సర్వ సాండాలు వాపేది తలతీర గంగ తలిదాకా గడియాగా పోతుందండి. ఓ రామ రామ దామరాది సవరాజ్యమంద పొద్దుకే తెగులు పొన్న పరుగుల మంచుకే తెగులు మాయ పట్టగులిరా ముల్లెళ్ళు గోపురాలు గోపైన టమ్ములు మన టమ్ముల కింద బాలుడు గురుడు వీరప్ప ఎప్పుడు కూర్చున్నాడు. అయ్యయ్యో మేనవారి పట్ట ముద్దురా తమ్ముడా మంకాలమ్మ ఎప్పుడు చెప్పిందో అక్క వద్దన్న పోతా నేను కద్దన్న పోతారే నాగులకొండకు నేనే పోయేదా నాతోని బిడ్డాలి ఎడుగురు బామాలే అందరికన్నా చిన్నదున్నది రేగులమ్మా రేగులమ్మా నీలికా నుండి మోమాలంగండి అందరికన్నా చిన్నదున్నది బాలకామా రాతి ఉన్నదా పట్టి లగ్గాము నేనే చేసేదా గుళ్ళలు గోపాలు గొప్పని తమ్ముడే ఆడిదానికోసానికి 60 వేషాలు కడుతుండ బీరయ్యా రాగురుడు బీరయ్యా అయ్యో నారదా నాగ
దేవులకొండ పట్నం 5 గంటలు మా బావ బీరయ్య వస్తున్నా నువ్వు వద్దన్న పోత గద్దన్న పోత కాదన్న పోతా మా తాత శివాల దొంతి రాదు మా నాయనమ్మ ఊరకి 8 మంది బాయి కదా మన బాయ ఉంది నాయన నేను వెళ్ళిపోతాను అయినా నారదుడా ముఖ మల్ల శివ పూజ ముఖ సీజ నా మగుడి కామరాజి నమ్మో రామ రామ ఆ నారదుని బిడ్డలంబో రామ రామ అయ్యా లక్కాసి తారి పెట్టెలు రామ రామ అయ్యా సంగాల పెట్టుకోనే రామ రామ అహో సూర్యుని చూసినారా రామ రామ సూర్యుని చూసిన సుఖపడి పెట్టింది చంద్రుని చూసింది ఎడకొక్కులేసింది కామరాజి ఇక రాగుండి వీరయ్య పడ్డమ్మా వీరయ్యా అయ్యయ్యోనే బామనే బాలకామారాజమా ఒక మళ్ళా శివ పూజలే మొదలికామారాజిరా భీమరాకు దామరా దామరాతి ఒడ్డునా అమరజానే మందనో వదిలిపెట్టి వచ్చిన రావు రావు బావనో 5 దారికి కోసము 60 ఏషాలు కట్టినా సత్యవాది దేవుడు సామిరో బీరయ్యరో బాలకామారాధిని ఏమంటానే ఉన్నడా పదవి బావని బాలకామారాధి బాబా బాబా వీరయ్యా ఓ బాబా వీరయ్యా వీరయ్యా ఈ చెట్టాల గుట్టాల ఊడిపోతే జనలోకమంతా పుట్టమంతా ఉంది పెరగమంతా ఉంది నీళ్ళు ఓసోట ఉడికమంతా ఉన్నది ఈ జనాలంతా గట్టి కూడొస్తారు బాబా మనం ఇట్లా ఊడిపోవద్దయ్యో బాబా మీరు ఇప్పుడు ఎంత బాగా పాట పాడారు ఇప్పటికీ అలానే పాడుతున్నారు అసలు ఏ కథ చెప్పారు అన్నట్టు ఇప్పుడు బీరప్ప కథ బీరప్ప కథ బీరప్ప భార్య పేరు కామరాతి కామరతి అదే అందులో పేరు కామరతి అని వచ్చింది అందుకే కామరతి అని అడిగాను కామరాతి మేము ఇంతవరకు అందరినీ ఒగ్గు కళాకారులనే చూసాము మిమ్మల్ని ఒగ్గు కళాకారినిగా మేము చూస్తున్నాము ఫస్ట్ టైం ఫస్ట్ ఇప్పుడు మేము మిమ్మల్ని చూస్తున్నాము సరే సరే నేను చెప్పబట్టి కూడా 60 ఏళ్ళు దాటి 60 ఏళ్ళు దాటినాయి మీరు ఆడవాళ్ళిగా ఈ వృత్తిలోకి ఎలా వచ్చారు అసలు మీకు ఎలా చేయాలనిపించింది పనికి ఇలా రావాలనిపించింది మా నాయన శివమయ్యేది మీ నాయన శివమూర్తి నేను పాలు చేయగలేదట ఇకపోతే నాకు పేమెంట్కి వచ్చి నాకు ఇడిచిపెడతా పడుతుంది అంటే మా అమ్మ ఇడిచిపెట్టిందంట దేవుని పేరు మీద ఇడిచిపెట్టేసింది ఇడిచిపెడతాకి నేను పాలు చీకినట పాలు చీకితే అట్నే నాకన్నా చిన్న పెళ్లి పెట్టుకున్నారు నాకు పెళ్లి చేస్తా వద్దన్న అంటే మీరు ఈ దేవుడికి అంకితం అన్నారు నాకు దేవునికే చేసాడు మొత్తం మల్లన్నక మరి ఎవరికి మల్లన్నకే పెళ్లి చేసాడు అట్నే ఉండ ఇక కథ చెప్పుకుంటూనే ఉండ అన్ని మళ్ళీ చేసినా కానీ కథ పడ్డాక కథ చెప్తున్నా ఇప్పుడు కథనే చెప్తున్నారు మరి మీ అమ్మ ఏమి అనలేదా మరి అప్పుడు పెళ్లి చేసుకున్నానంటే అన్నది చేసుకో నేను చేసుకున్నాను ఏమంటది ఒరింది ఊరుకుంది మరి ఆ కాలంలో అప్పుడు ఆడవాళ్ళు అంటే ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళొద్దు మరి ఇంట్లోనే పెళ్లి చేసుకోవాలి పిల్లలు ఉండాలి అని అనేటోళ్ళు కదా మరి మీరు ఈ పనిలోకి వస్తానంటే మరి మీ అమ్మ నాయన అడ్డు చెప్పలేదా బాధపడరు కానీ నేను చేసుకున్నా నాకు ఏం చేస్తారు ఈ కథ నేర్చుకొని వెళ్ళనే పోయినా ఈ కథ నేర్చుకొని కట్టి దోతులు గట్ట ఒక పరి కట్టి చేసి కట్టి ఆశ కొన్నారు దోతులు గట్ట రుమాలు గట్ట శంకుడు కూడా ఆడ ఇక మొగమాటలు అన్ని మొగమాటలు ఇట్లా అంట కానీ ఆడి మాటలు రావు మరి మీకు ఎప్పుడు అనిపించలేదా ఎప్పుడైనా ఒక్కసారి అనిపించలేదా పెళ్లి చేసుకునేది ఉండే అనిపించలేదు నాకు పెళ్లి చేసుకుని అనిపించలేదు ఇంకా అనిపించలేదు ఇక అయిపోయినాయి దగ్గరికి వచ్చినాయి ఏమొచ్చేస్తుంది మరి మీ అన్నలు వదినలు మీ వదిన వాళ్ళు వచ్చినాక కూడా మీరు మిమ్మల్ని ఏమనలేదా వాళ్ళు వాళ్ళు ఏమనలేదా నువ్వు ఎందుకు పెళ్లి నువ్వు పెళ్లి ఎందుకు వేసుకోలే అని అడగలేరా అడగలేరా అమ్మ నాయన అడిగారు మంది కూడా అడిగారు కానీ వాళ్ళు అడగలే వాళ్ళు అడగలేరు మీ అన్నలు వదినలు మీ చెల్లె వాళ్ళందరూ మంచిగా ఉంటారా మీతోని అందరూ మంచిగా ఉంటారు మీకు అందరు ఇప్పుడు ఉన్నారా ఎవరన్నా సంతానం వాళ్ళు మా తమ్ముడు నడిపోయిన చిన్న ఆయన అక్క చెల్లెలు ఊర్లో పట్టించినాం అక్కడ చెల్లెలు ఊర్లో పట్టి తమ్మిని కోడళ్ళు ఉన్నారు తమ్మిని మనవరాళ్ళు ఉన్నారు అందరు నా తానికి ఇంటికి వెళ్ళి ఉంటారు
మీరు ఒక్కరే ఉంటారా ఇప్పుడు ఇక్కడ? పిల్లలు చేయలేదు, అందరూ వస్తారు. నేను ఒకటి గుడికానే ఉంటాను. ఇప్పుడు గుడి అన్నం పెట్టిపోతారు తమ్ములు. మీ నాయనకు దేవుడు వస్తాడు అని అంటున్నారు, అంటే ఏ దేవుడు అన్నట్టు? మల్లన్న దేవుడే. మల్లన్న దేవుడే. అసలు అన్ని ఊర్లలో చెప్తారా ఈ ఒగ్గు కథలు? ఇక మేము కొన్ని ఎవరు ప్రదేశాలు పిలిస్తే అలా పోయి చెప్పేస్తాం. కొన్ని కాదు, ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. పట్టణం పోతా, ఎవరు పిలిస్తే అలా పోయి చెప్తాం. ఇప్పుడు నువ్వు చెప్తావు ఇట్లా నువ్వు వచ్చేట్టు తీసుకపోతే వాళ్ళు కూడా పండుగ చెప్తే పోయి చేస్తాం. చెప్పండి ఏమో చెప్పండి చెప్తారు, ఇక చెప్తారు చేస్తాం. ఎలా వెళ్తారు ఇప్పటికి కూడా మీరు? ఇలా ఇప్పుడు ఇలా ఉన్నారు కదా, మీకు చాతన గాని ఏజ్ లో ఉన్నారు, చాతగాని వయసులో ఉన్నారు మీరు ఇప్పుడు, మరి ఎలా వెళ్తారు? ఎవరన్నా పిలిస్తే పిలుచుకుంటారు, పిలుచుకుంటే బండ మీద తీసుకుపోతారు తమ్ములు. అక్కడ కూర్చొని కథ చెప్తా వస్తాయి. ఎవరా ఇక అన్ని చేస్తారు వాళ్ళు. మీరు ఏ వేషం అన్నా కట్టారా మీరు అప్పుడు? ఇప్పుడు కామరతి వేషం ఏమంటారా? కామరాతి వేషం, సిరియాల గౌరవం వేషం. సిరియాల గౌరమ్మ ఎవరైనా లేకుంటే ఎల్లమ్మ వేషం కట్టేది. ఎల్లమ్మ వేషం కట్టేటోళ్ళు లేకపోతే ఈ రెండు అయితే ముఖం. కామరతి, సిరియాల గౌరమ్మ. సూర్యాల గౌరవం, ఎల్లమ్మ బిడ్డి. ఎల్లమ్మ బిడ్డ సిరియాల గౌరమ్మ. మరి ఎల్లమ్మ గురించి ఒక పాట పాడతారా? పాడండి. రామ 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 అరమతోతి లోకమాత లోకమాత ఆహా నా పంచదేవత దేవతమ్మ అమ్మ నలుగురు కొడుకులమ్మో రామ రామ ఒక బిడ్డని కన్నదమ్మ ఎల్లమ్మ ఓ కొడుక పరిశరామ పరిశరామ అయ్యయ్య కన్న కొడుక పరిశరామ జాలి జంపయ్యరారా జంపయ్యా నలుగురు కొడుకులేగా ఎమ్మాడిమా నలుగురు కొడుకులు ఎమ్మడి పెట్టుకుంది ఎల్లమ్మ ఓ కొడుక రామయ్య రామయ్య నీకు తండ్రి లేడు నాకు ఇవుడు లేదా నాయనా ఓ కొడుక రామయ్య రామయ్య కలకల కన్నేను నమ్మో ఎల్లమ్మ నాకి శోకం పెట్టిరాదా ఎల్లమ్మ నువ్వు ఎక్కడెళ్ళిపోతివయ్యో ప్రాణనాదా లగ్గమొక్కటయ్యినాదే మైరాజా మనకు నాగవెల్లి కాకపాయే ప్రాణనాదా లగ్గము బట్టల్లనయ్యో ప్రాణనాదా మనకు రండగాదులు వచ్చినాయి ఓ నాదుడా నువ్వు ఎక్కడెళ్ళిపోతివయ్యో ప్రాణనాదా నిన్ను చేసుకొని ఏమీ సుఖపడలే నన్ను చేసుకొని ఏమీ సుఖపడలే మంగళవారం రోజున నాలగ్గమా మంటల్ల పడ్డట్టు నేనైతేనా కొడుకుల రాజ్యాన్ని వేసిపోతివయ్యో నన్ను చేసుకొని నువ్వు సుఖపడలే నిన్ను చేసుకొని నేను సుఖపడలేదు నా పదిరి కొమ్మ తింతలేదు పదార పనగ చెయ్యలేదు నెత్తిని దులుపలేదు నా నీకు సగ్గి లేదు నాకు దిక్కి లేకపోయే నువ్వు ముని మంత్రానికి పోయి మరణం అయితేవయ్యా ఓ నాద ప్రాణేశ్వర మీకు గురువు ఎవరు తాత? మన ఆయనే. మీ నాయననే మీకు గురువు? ఆయన్ని అన్ని నేర్పించారు మీకు? అన్ని నేర్పించారు. అన్ని ఈ పాటలు ఇవన్నీ ఎలా నేర్పించాడు? కొన్ని నేను నేర్చిన వేరే వాళ్ళ ఎంట పోయి అది ఉంటారు ఎవరంట పోయి ఆ పాట పాడితే వచ్చిన నాయన కొన్ని నాయనదే ఇద్దే నాయనదే విద్య మొత్తం. మీ నాయన ఏ వయసులో చనిపోయారు? మీరు ఏ వయసులో ఉన్నప్పుడు మీ నాయన చనిపోయారు? మా నాయన ఉంది నేను 40 ఏళ్ళకు ఉండొచ్చు. 40 ఏళ్ళు బాగానే ఉండదు. 40 ఏళ్ళు అవుతుంది. మరి ఇక్కడ ఉన్నది జమ్మ గుండాలు అని ఉంది, మరి ఎవరు మీ నాయన? ఇంటి పేరు జమ్మోళ్ళు. జమ్మోళ్ళు మీ ఇంటి పేరు? జమ్మ గుండాలు అని. మరి వాళ్ళని ఇలా పెట్టుకున్నారు ఎందుకు అలా? ఈ ఊరోళ్ళంతా కూడి సిగముగి చెప్పేది మీ నాయన గారు. మంచిగా ఊరంతా మంచిగా చేస్తే ఊర్లోకి వెళ్ళి బయటికి వెళ్ళనేయలే. మా ఊళ్ళోనే పెట్టుకుంటావా నేనే పెట్టుకురు ఊళ్ళో పెట్టుకురు అంత ఊరంతా 2 ఊరు తిప్పి
అంటే మీ నాన్నగారి సమాధిది సమాధి. సమాధిది. ఆ. మీ అమ్మగారు ఎప్పుడు ఏ వయసులో ఉన్నప్పుడు చనిపోయారు? మా అమ్మ చచ్చిపోయి మాకు 20 ఏళ్ళు అవుతుంది అంతే. 20 ఏళ్ళు. మీ అమ్మగారి తర్వాత మిమ్మల్ని ఎవరు చూస్తున్నారు? అన్నదమ్ములు మా మరదలు అన్నదమ్ములు వాళ్ళే చూస్తున్నారు. వాళ్ళే చూస్తారు. మీకు భోజనం ఇట్లా అంతా వాళ్ళే పెడుతున్నారు? అంతా వాళ్ళే పెడుతున్నారు. మీరు ఇప్పుడు ఒగ్గు కథలు చెప్పడానికి వెళ్తున్నారు కదా, అక్కడ మీరు అప్పుడు ఆ చిన్న వయసులో నుంచి అయినా సరే ఎవరన్నా ఏమన్నా అన్నారా మీరు ఆడమ ఈ వేషం వేసుకొని చెప్తున్నావు అని? నాకు ఎవరలే ఎవరనలే ఎవరలే నేను అనలే ఎవరేమనలే మిమ్మల్ని? మల్లారి అనిపించేది, మల్లారి అని ఏడ్చేది, అలా మంచిగా అనిపించేది. ఎవరెవరపై మరి మీకు ఎప్పుడన్నా ఏమన్నా బాధ పెట్టే సందేశాలు వచ్చినాయా? ఏం రాదు నాకు ఎవరు ఎప్పుడు లేదు. ఆడమ వచ్చింది ఎవరన్నా పిలవద్దు మిమ్మల్ని, మేము ఈ ఒగ్గు కథలకి అబ్బాయిలనే పిలవాలి అని అన్నారా? మన అన్నాలే ఎవరైనా ఇంకా రావంటారు, ఇంకా రమ్మని పిలుస్తారు. ఇంకా రా చదవకుండా వచ్చి అంటారు. ఏమొద్దు అన్నారు. నేనే చదవకపోను ఓపరి కానీ ఏమన్నారు? కూర్చొని అట్లా కూర్చొని పోంటారు. మీరు అప్పుడు కామారతి వేషం కడుతున్నారంటే ఎలా చేస్తుండే ఆ వేషం అనేది? ఎలా కడుతుండే కామారతి వేషం అని అన్నారు కదా? అవును. ఎలా ఇప్పుడు అంటే ఇక్కడ బీరప్ప కథలలో పండుగలు చేస్తాం కదా, 5 ఏళ్ళకు 10 ఏళ్ళకు 11 ఏళ్ళకి చేస్తారు కుర్మోళ్ళు. చేస్తే ఒగ్గులు అంతా వస్తారు. ఊరికి వెళ్ళి 60-70 మంది అవుతాం. ఎవరు వేసాం వాళ్ళకి, ఎవరు నచ్చితే వాళ్ళకి వేషాలు ఇస్తారు. ఈ మల్లన్న ఒగ్గు కథలు, ఎల్లమ్మక ఒగ్గు కథలు ఎవరెవరు చేపించుకుంటారు అన్నట్టు? ఏ కులస్తులు చేపించుకుంటారు? పండుగ ఎల్లమ్మ కథ చెప్పమంటారు. ఎల్లమ్మ పండుగ కూడా ఎవరు దేవస్థానం అంటే అది చేపించుకుంటారు. ఇష్టం ఉండరు. మల్లన్న పండుగ, ఎల్లమ్మ పండుగ, కులములే చేస్తారు. ఎవరు కుర్మలే చేస్తారు. ఎల్లమ్మ కథనేమో ఎవరైనా చేసుకోవచ్చు. బీరప్ప కథ మన కుర్మలే. మరి మీ మాటలలో ఒక పాట మల్లన్న గురించి పాటండి. పాట. ఏమయ్యో కూర వెళ్ళి మల్లయ్య రావయ్యో ఇలా వేరు మల్లయ్య, కోరి కోరి గర్రగస మల్లయ్య, కూర వెళ్ళి దేవుడావు మల్లయ్య, అవి అవే గుల్లగస మల్లయ్య, వాదిరెడ్డి చిన్న కొడుక మల్లయ్య, నీ సాటే భక్తోర మల్లయ్య, నీ సావా కొచ్చినారు మల్లయ్య, ఆడినావో 5 వేలు మల్లయ్య, కోరినావో కొర వెళ్ళి మల్లయ్య, కోరి కోరి గొర్రగాస మల్లయ్య, కొర వెళ్ళి దేవుడావు మల్లయ్య, నిలిపి గొర్రగాస మల్లయ్య, నీలమ్మ చిన్న కొడుక మల్లయ్య, యాభై గొర్రగాస మల్లయ్య, ఆదిరెడ్డి చిన్న కొడుక మల్లయ్య, గురుడు మల్లయ్య, నువ్వు వారాలు తప్పితే గోరాల వాడవు మల్లయ్య, మల్లయ్య అరవారం గోరు దండి వారం గోరు దండని వారాల నిన్నొక్క పొద్దులు మల్లయ్య, నిన్నొక్క పొద్దుల నిన్ను జాగా చూదురు మల్లయ్య, మల్లయ్య ఆడింది బయలేని కోరింది కుల్లింది నిలిచింది ఒక శ్రీశైల భరతం ముత్తమంతా ఇంకా 3 లోకల కడక పడమంతా ఇంకా 10 లోపల కడుగుతా, నువ్వు వారాలు తప్పితే గోరాల వాడవు మల్లయ్య, మల్లయ్య. ఇది మల్లన్న కథ. మీరు ఈ ఒగ్గు కథ గొప్పతనం ఏంది ఒకసారి చెప్తారా మీ మాటల్లో? ఈ గొప్ప అంటే ఇదే, ఏ దేవునికి అదే గొప్ప. చెప్తాం నడువ చిత్ర మాటలు మాట్లాడతాం. అవి గలీజ్ రమణ చందానాలు ఎన్నెల రాజాని కొందానాలు ఎన్నెల ఎల్లిందే అమ్మ బయలు వెళ్ళిందే, గంటకొచ్చిన అట్టిగా గడియార వేగినట్టు సూర్యుడిని చూసింది, సుక్కబొట్టు పెట్టింది, చంద్రుడిని చూసింది, జలకొప్పులు వేసింది, రమణ చందానాలు ఎన్నెల రాజాని కొందానాలు ఎన్నెల, రమణ చందానాలు ఎన్నెల రాజాని కొందానాలు ఎన్నెల, అమ్మవారు తల్లి దేవుడా
రాజ్యం ఏరుతుంది, దేశం ఏరుతుంది నాయమ్మా దేవా. మీరు చిన్నప్పటి నుంచి ఈ పనిలో చేస్తున్నారు కదా, అవును. మరి అది పెద్దగా అయ్యాక కూడా మరి ఈ పనిలో మీకు మనకి ఏమన్నా ఎదురైన సమస్యలు ఉన్నాయా? నాకు ఎదురు సమస్యలే, నాకే భయపడ్డారు. నా అంతా నేనే పని చేసుకున్నా. నా తమ్ముడు కూడా నాకే భయపడ్డారు, మరదాలు భయపడ, అందరూ భయపడతారు, ఇప్పటికైనా భయపడతారు. అందరు మిమ్మల్ని చూసి భయపడతారు. బయట వాళ్ళు ఏమన్నా ఏమనలేదా మిమ్మల్ని? ఎవరు అన్నగారితో వచ్చిన అని బాధ రారు. అక్కనే చాలా మంది అన్న మళ్ళా నా పిల్లలంతా బాపు ఇట్లా అంటారు. ఆడవాళ్ళు కూడా ఒడిసె పెట్టి పిలుస్తారు. మా మనవరాలని ఎవరన్నారు, ఇట్లా ఎట్లా ఆయన తల్లి రోజు ఉండేవాళ్ళు అమ్మారా అంటారు, ఏడిపోయినా మళ్ళారా అంటారు. ఇట్లా వీళ్ళంతా అమ్మ రోజు ఉండేవాళ్ళు అట్లా పిలుస్తారు. మీకు పద్మశ్రీ అవార్డు తెలంగాణ గవర్నమెంట్ నుంచి వచ్చింది. ఏ సంవత్సరంలో వచ్చింది? అప్పుడు అవార్డు వచ్చినప్పుడు ఈ ఆరం కౌన్పున నాడే అవార్డు వచ్చింది. ఈ ఆరం వచ్చింది, 6వ అవార్డు అది కరోనా వచ్చింది చూడు. ఇప్పుడు కరోనా వచ్చే నెలలో అది తొలితో వచ్చినప్పుడే కేసీఆర్ ఇచ్చిండు. కేసీఆర్ ఏమన్నా పైసలు ఇచ్చారా? ₹1,00,000 ఇచ్చిండు. చెక్ ఇచ్చిండు. తెచ్చి గుడికి ఇచ్చిన. ఈ గుడి కట్టారు మీరు, ఆ పైసలతోనే గుడి కట్టారు. మస్తు ఐదు ఇచ్చిన ఆయనకే పెట్టా, మల్లన్నకే పెట్టా. నాకేముందని ఆయనకి పెట్టా. ముందు ఎలా ఉండే గుడి? ఇళ్ళనే ఉండేది కానీ కవ్యాలు ఉండేది, గూడ ఉండేది, చిన్నగా ఉండేది. అందరు ఇల్లు కడుతుండే, కింద కట్టి ఇంటి కట్టినా. కొంత సందాడికి వచ్చినా, కొంత నా చేదుగుండ పెట్టి కట్టుకున్నాము. ఊర్లో కూడా ఇచ్చినారు. ఈ అన్నోళ్ళు ఇచ్చారు. నేను తిరిగినా నేను ఎక్కువ తిరగలేదు, కింద పడినా తిరగకపోతే ఆడికి ఆగింది. ఆయన పైసలు పెట్టి కట్టుకున్నా. అదే సర్కారు ఇచ్చిన కూడా పెట్టినా. సర్కారు ఇచ్చిన మొత్తం మీ గుడికే పెట్టినారు. గుడికే పెట్టి ఏం చాలా తాగలే, ఏమి ఇంకా ఖర్చు పెట్టుకుని నేను పోయినా కానీ ఆయనకే పెట్టినా. ఇదేనా మీకు ఇచ్చింది ఇప్పుడు? ఇదే పడే ఎన్నేళ్ళు ఉండదు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మల్లారి జమ్మ. వాళ్ళకి కూడా ఫోటోలు ఉన్నాయి. మీటింగ్ పెట్టారు పెద్దలు వీళ్ళు. అప్పుడు మీ బృందం అంతా కలిసి వెళ్ళారా లేకపోతే మీరు ఒక్కరే వెళ్ళారా? అందరం వచ్చారు. అందరు వెళ్ళినారు. కార్ కట్టుకొని వెళ్ళారు. జీపులు, కొడుకులు అందరూ మంది వచ్చారు. ఎవరి చేతిలో తీసుకున్నారు ఈ అవార్డు? అలానే ఇచ్చారమ్మా. అలా లేడీస్ మంచి లేడీస్ ఉన్నది. ఆమె పేరేం పేరు ఇచ్చింది, ఆమెనే ఇచ్చింది. పాట పాడుతుంటే కూడా ఇక చాలు నువ్వు సంతోషం ఉంది ఈ పాట అది తీస్తే వస్తుంది. చెప్తుంది ఇప్పుడు ఏమన్నా టీవీ చేస్తారు కదా, ఆమె చెప్తుంది. అది మళ్ళా రాగానే ఆపింది. ఇది ఒరిజినల్. ఇప్పుడు ఇది బొంగళూరు గేట్ కాడ మీటింగ్ నడిచింది. నాగోలు మల్లేశా, కావు మల్లేసి వీళ్ళందరూ వచ్చారు. పెద్ద మంత్రులు వాళ్ళంతా వాళ్ళందరూ ఒగ్గు కళాకారులేనా? ఏం కాదు, పెద్ద మంత్రులు, పండుగ చేసేవాళ్ళు, కులమోళ్ళు. మా ఎరకల సంధి వేరే ఉందని నన్ను పాట పాడిస్తే అలా పాస్ అయినా. ఇది ఇచ్చారు, బెస్ట్ సింగర్ ఇచ్చి తీసుకొని వచ్చినా. మాకు తెలిసింది ఏందనగా మీరు ఎవరినో పెళ్లి చేసుకున్నారని. ఏం లేదు, ఎవరు పెళ్లి చేసుకోరు, దేవుడే. అదే పెళ్లి, అదే పండుగలు చేస్తున్నాం రోజు. దేవుని పండుగ లేదు, మేము చూసినాం కూడా. మీరు పుస్తక కట్టడం ఫోటోలలో చూసినాం, మేము మీ వీడియోస్లలో చూసినాం. అది గనాదులు మగ పిల్లగాని తోటి కట్టించుకుంటే ఇకారం అని నాతోటి కట్టించుకున్నారు. అది ఒక పుణ్యం. అది మీరే కడతారా? నేనే కట్టినా. అలా అన్ని చేయించుకుంటారు, నందులకు పోయి కట్టించుకొని కొడతారు. ఈ ఆడవిల్ల మాకు సంతోషం, మగ పిల్లగాడు కడితే బాగుండదని. ఎవరికి కట్టారు? వాళ్ళకే. వాళ్ళు ఇప్పుడు నువ్వు కట్టించుకున్నావు అనుకో, అంటే వాళ్ళ పేర్లు ఏం గుర్తుకులేవా? నాకు గుర్తులేవు. వాళ్ళకి ఉద్యోగులు పేరు చెప్తారు కానీ ఎందుకంటే నేను ఎప్పుడైనా నువ్వు పని పిలుస్తారు. ఎక్కడెక్కడ కట్టినారు అన్నట్టు? ఇక్కడ సండూరు, బడంగిపేట, అక్కడ ఒకటి ఉంది కానీ అది మర్చిపోయినా. సాయంత్రం ఏగుట్ట కింద ఉంటుంది అది. బడంగిపేట, ఖాయం, సండూరు. పెళ్లి చేసుకుంటారు వాళ్ళు, అలానే కట్టుకుంటారు. అట్లా ఈ మగంతో పిల్లలు లేరు. ఏమంటే ఆ పుస్తకం కట్టుకుని గణాల శివాలు చెప్పుకుంటారు వాళ్ళు. అందరూ ఏం కట్టించుకోరు, ఎవరన్నా నచ్చిన వాళ్ళు కట్టించుకోరు అన్నట్టు. అది మంచిది కదా, మనకు సంతోషం అని కట్టించుకుంటారు. అట్లా కట్టి మనం వెళ్ళేసాం. 6 సంవత్సరాలు వాళ్ళు ఎక్కడ పోతారో మనకు తెలుస్తుంది. ఇప్పటి వరకు మీ అక్క చెల్లెలకి, మళ్ళీ మీ అన్నలకి అందరికి సంతానం ఉంది. అవును. మీకు అలా సంతానం లేదు ఇప్పుడు ఈ వయసులో అలా అనిపిస్తుందా? మీరు పెళ్లి చేసుకుని ఉంటే బాగుండు, మాకు కూడా సంతానం చూసుకునేట్టుండే
అట్లా ఎప్పుడు అనిపించలేదా? అక్క చెల్లెల పెళ్లి చేసిన, అన్నదమ్ముల పెళ్లి చేసిన, అన్ని చేసినా కానీ ఉమ్, నాకు పెళ్లి కావాలని వాళ్ళనేది ఇచ్చే మస్తు చేసిన ఇక కానీ నేను పెళ్లి మీద చింతలేదు. సోకలేదు అన్నట్టు. ఏముంది సోకేలేదు, అయిపోయినా 80 ఏళ్ళకి వచ్చిన. అప్పుడు ఎప్పుడు లేదు, మా నాయన చెప్పినా చేయలే. ఉమ్, ఇక మా ఆయన కూడా ఊరికి అడగలే, అడగలే. 2 మాటలు అడిగండి ఊరుకుంటుంది అంతే. ఉహుం. ఏం అడగలే, నాయన కూడా అడగలే. ఇది మన రాష్ట్రంలో ఉన్న ఒగ్గు కళాకారుల పరిస్థితి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుస్తాను.